కేటీఆర్ గారు కామారెడ్డి అండ్ ఎల్లారెడ్డికు ఆయన విజిట్ చేస్తూ కొన్ని ప్రారంభం చేస్తూ కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ పోయినారు. దానికి మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో అవి అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆయనే వస్తూ ఉంటే కామారెడ్డి టౌన్లో ఏ రోడ్ నుంచి ఆయన పోతున్నాడు ఆ రోడ్ మొత్తం క్లోజ్ చేసేసినారు. రోడ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, షాప్స్, వెల్డింగ్ షాప్స్, బట్టల దుకాన్లు, హోటల్స్ అన్నీ బంద్ పెట్టినారు. బందోబస్తు ఎట్లా ఉన్నదంటే బంగ్లాల మీద కూడా పోలీస్ బయటికి వచ్చి అక్కడ బందోబస్తు ఎట్లా చేస్తున్నారు. ఆ జమాన్లో రైడికల్స్, నక్సలైట్స్ ఏదైనా ఉంటప్పుడు ఎట్లా చేస్తుంటే ఆ లెవెల్లో ఆయన పోలీస్ బందోబస్తు చేస్తూ కామారెడ్డి ఎల్లారెడ్డిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్లో కాంగ్రెస్ నాయకులకు రాత్రి అంటే పొద్దున ఈయన ప్రోగ్రాం ఉన్నదంటే నైట్ 2 o'clock నుంచే అందరికీ అరెస్ట్ చేసుకొని కామారెడ్డి పోలీస్ స్టేషన్, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్, రామారెడ్డి పోలీస్ స్టేషన్, నగర్ పోలీస్ స్టేషన్ అట్లా ఒక 15 పోలీస్ స్టేషన్లో మా వాళ్ళను తీసుకుపోయి నైట్లో తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు. దాంట్లో సుభాష్ రెడ్డి గారికి కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. ఎల్లారెడ్డిలో హౌస్ అరెస్ట్ చేసినా సరే అనొచ్చు, కానీ ఇది తీసుకుపోయి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టాలా. నైట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అట్లా ఇబ్బంది పెట్టడం ఇది ప్రజాస్వామ్యంకి డైరెక్ట్ ఖూనీ చేస్తున్నారు కేటీ రామారావు. నేను అడుగుతున్నా కేసీఆర్, అసలు కేటీ రామారావు ఒక మంత్రే కదా, ఇతర మంత్రులు కూడా ఇదే టైప్లో చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆయన మాట్లాడుతూ ఒకటేసారి మీరు వినండి, ఆయన భాష ఏ లెవెల్లో భాష ఉన్నది, ఎంత అహంకారం ఉంది కేసీఆర్కి, అసలు అని కేటీఆర్ది ఆయన ఏమనుకుంటున్నాడు జానడంతా లేడు, వాడు ఏం భాష మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి విని దాని తర్వాత నా జవాబు వినండి. గడప గడపకోవాలి. ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నప్పుడు పీకింది ఏంది, మళ్ళీ కొత్తగా పీకేది ఏంది నేను అడుగుతున్నా. ఈరోజు ఏం చేసిండు 50 ఏళ్ళు? కాంగ్రెస్ పార్టీ ఏం బీకింది, షబ్బీర్ అలీ ఏం పీకిండు అని చెప్తున్నాడు. అరే మూర్ఖుడా, నీకు తెలియదు, మీ నాయనని అడుగు. కాంగ్రెస్ పార్టీ మీ నాయనకు పొలిటికల్ జన్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. యూత్ కాంగ్రెస్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు హనుమంతరావు టీంలో వాళ్ళ టీంలో పనిచేసినారు. చంద్రబాబు నాయుడు ఆల్సో వైస్ ప్రెసిడెంట్, నువ్వు ఒకసారి వైస్ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు. నువ్వు అలాంటి పార్టీని ఏం పీకినారని వర్డ్ ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించండి. మా సెంటర్లు ఏజ్లో ఇంత పెద్దగా ఉన్నా ఆ భాష మాకు రావాలంటే కష్టం, పీకుడు అని మాట్లాడితే. అందుగురించి నేనే నీకు అడుగుతున్నా, ఏం బీకినం చెప్తాయినరా. ఈ ఉద్యమం వచ్చేటప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు, ఇక్కడ లేవు. మీ నాయన అన్నాడు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడికి రాడు, నా బిడ్డ అమెరికా ఇద్దరు వచ్చారు రాని. కానీ ఈ భాష మాట్లాడుతూ ఉంటే ఇలా మీ నాయన కామారెడ్డికి నేను చేసిన డెవలప్మెంట్ మీద అసెంబ్లీ కౌన్సిల్లో ఏం మాట్లాడిన ఒకసారి విను. ఇది శాశ్వతంగా పోవాలంటే ఖచ్చితంగా శబరిమల గారు కూడా చేయించారు అధ్యక్ష. SRS నుంచి వారి నియోజకవర్గానికి కామారెడ్డికి వారు కూడా పెద్ద స్కీమ్ శాంక్షన్ చేయించి వారు కూడా ఇంప్లిమెంట్ చేయించారు వారి పేర్లు. కామారెడ్డిలో, సిద్దిపేటలో ఏ రకంగా చేసినామో మొత్తం ఎంటైర్ స్టేట్ కు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్ మున్సిపాలిటీస్ కు చేస్తున్నాం అధ్యక్ష. మిత్రులారా, మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా ద్వారా కేటీఆర్కు తెలవాలా ఏం చేసినావు అంటే మీ నాయనని అడుగు. షబ్బీర్ అలీ ఏం చేసిండు కామారెడ్డికి, అలాగే రాష్ట్రంలో నేనేం చేసినా. ఇవాళ తెలంగాణ సంపత్తి మొత్తం అమ్ముకుంటున్నారు, ఏం పీకినా ఉంటున్నావు కదా, పీకి చూపిస్తా చూడు. నంబర్ 1 ORR చంద్రబాబు నాయుడు గారు 62 మన కిలోమీటర్ది 6 lane రోడ్ అప్రూవ్ చేసినారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా దీన్ని ఇమ్మీడియట్లీగా ఆ ప్రపోజల్ను రిజెక్ట్ చేసి డబుల్ చేసినాం. 12 lanes, 4 lane, 4 lane, 2 lanes, 2 lanes.
అంటే 6కు 12 లైన్ చేసినాం. 62 కిలోమీటర్కు 159 కిలోమీటర్ వితౌట్ ఎనీ సిగ్నల్ లేకుండా రింగ్ రోడ్ వేసి ఇవాళ భారతదేశంలోనే ఒక మోడల్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ షబీర్ అలీ మేం చేసినాం. ఇవాళ మీరు ఏం చేయకుండా రింగ్ రోడ్ రావడంతో 100 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముకొని దీంట్లో ఎంత కమిషన్ చేస్తున్నారు? ఇవాళ మీ అభివృద్ధి ఏంది? మీరు తెలంగాణ రాకముందు కిరాయా ఫ్లాట్లో ఉన్నారు. మీకు ఉండేందుకు ఇల్లు లేదు, కవితమ్మకు లేదు, కేటీఆర్కు లేదు. ఇవాళ హైటెక్ సిటీలో ప్రతి బిల్డింగ్కు 30% కమిషన్ మీది ఉంది. ఇవాళ మాకు అడుగుతున్న ఏం బీకినావు అంటే ఇదే బీకినాం మేము. ఇవాళ ఓఆర్ఆర్ కట్టించి నువ్వు సంపాదించుకోరా అని నీకు అవకాశం ఇచ్చినాం. ఇలా మేము వేసిన పివి నరసింహారావు రోడ్ కానీ ఇవాళ మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము తీసుకొచ్చినాం. దాంట్లో కూడా వైఎస్ గారు సీఎం, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా కేవలం అక్కడి వరకు ఇమ్లీబన్ వరకు వచ్చినాం. ఇమ్లీబన్ నుంచి మరి 6 కిలోమీటర్ వరకు ఫలక్నుమా అది అప్రూవల్లో ఉండే ఫేజ్ 1లో. ఫేజ్ 2లో మళ్ళీ ఫలక్నుమా టు ఎయిర్పోర్ట్ ఉండే. కానీ అది కూడా మొత్తానికి ఎంఐఎంతో కుమ్మకై మీరు ఇమ్లీబన్ నుంచి ఫలక్నుమా క్యాన్సిల్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు. మా డెవలప్మెంట్కు మీరు అడ్డుపడ్డారు కానీ మీరు మాత్రం ఏమీ డెవలప్మెంట్ లేదు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా అంటే చెప్తున్నావు, మరి మా భూములు ఎందుకు అమ్ముతున్నావు? తెలంగాణ సంపత్తి భవిష్యత్తులో మా యువకులకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అంటే మొత్తం అమ్మేసుకొని ఉన్నాయన్నీ లూటీ చేసుకొని తెలంగాణ భూములని అమ్ముకొని ఏం చేయాలనుకుంటున్నాం? ఎవరి సొమ్ము ఇది? ఎవరి సంపద? మేము కాంగ్రెస్ పార్టీ ఇలా డెవలప్ చేసి ఓఆర్ఆర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో కానీ, గోదావరి వాటర్ కానీ, కృష్ణా వాటర్ కానీ సఫిషియెంట్గా ఇంటర్నేషనల్ సిటీస్కు ఏమేమి ఇమ్యూనిటీస్ కావాలో అవన్నీ తెచ్చి మన యుఎన్ఏలో యూనిసెఫ్లో మస్ట్ అంటే చూడాల హైదరాబాద్ అని ఆ లిస్ట్లో పేరు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కేటీఆర్ అంతా ఎగిరి మాట్లాడకు. కొన్ని దినాలు బిడ్డాను, 100 డేస్ తర్వాత ఎక్కడ ఉంటావు ఒకసారి చూసుకో. డెఫినెట్గా అన్ని ఈ భూములు అమ్ముకుంటున్నావో ఆ భూముల మీద చేస్తాం. మరి నువ్వు తెలంగాణ లేనప్పుడు ఏం పీకినారు అని అంటున్నారు. మీ నాయనకు అడుగు, మేము ఏం పీకినామో. తెలంగాణ మూమెంట్లో మా సర్వీసెస్ ఏమున్నాయి, మేము ఎలా హై లెవెల్లో చేసి తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినాము. మరి ఇలాంటి ఆయన మాట్లాడినందుకు ఖండిస్తూ వార్నింగ్ ఇస్తున్నా, ఖబర్దార్ కేటీఆర్, ఇలాంటి భాష నువ్వు మాట్లాడుకుని తిరిగితే తగిన బుద్ధి చెప్తాం బిడ్డ. ఏదో వయసులో చిన్నోడు ఉన్నారు, సరే చదువుకుని ఉన్నాడు ఏదో మాట్లాడుతూ ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక తల్లి తిరిగా తెలంగాణ ఇచ్చిన తల్లికి ఎటుబడి అటు మాట్లాడుతున్నావు. సమయం ఆసన్నమైంది, నీకు బుద్ధి చెప్పే సమయం తప్పనిసరిగా వెరీ సూన్ నీకు తగిన బుద్ధి మేము చెప్తాం. మీరేమైనా క్వశ్చన్స్ అడిగితే అడగండి. నేను ఇట్లా చెప్పగలుగుతా, నేను లాస్ట్ టైం కూడా అయినా కేసీఆర్ గారు ఇప్పుడు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ చేసిండు. బీఆర్ఎస్ అంటే భారతదేశంలో ఉన్న అన్ని సీట్లలో ఆయన పోటీ ఎక్కడైనా చేయొచ్చు, పార్లమెంట్ చేయొచ్చు, అసెంబ్లీ చేయొచ్చు. ఆయన వస్తా అంటే అద్దనేటోళ్ళు మాకేం సంబంధం లేదు. ఎవరు వచ్చినా షబ్బీర్ అలీ మాత్రం పోటీలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉంటాడు. నాకే కాదు అని ఇద్దరికి నన్ను చేసిండు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఏం బీకింది అని కూడా అంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం బీకినావు అంటే మీ నాయననే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. మేము రాజకీయ భిక్ష ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ మీ నాయనకు. ఆడికెళ్ళి ఆయన జీవితం మొదలైంది, రాజకీయ జీవితం. మరి ఈయన మూమెంట్లో లేడు. తెలంగాణ వచ్చిన తర్వాత అమెరికాలో వచ్చి ఇవాళ ఆయన పోతే మొత్తము హోటల్, షాప్స్, బట్టల దుకాణాలు, వెల్డింగ్ షాపులు, కార్ రిపేరింగ్ షాపులు అన్నీ బంద్. ఎందుకు బంద్ చేయాలా?
ప్రజాస్వామ్యంలో ఆయన వస్తే కలిసినందుకు జనం వస్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, తీసుకుంటారు. మేము కూడా మంత్రులు చేసినాము, ప్రొటెస్ట్ చేస్తుండే, బిందెల ప్రదర్శన అవుతుండే, లేడీస్ వచ్చి డ్వాక్రా మహిళలు వచ్చి మాకు అడుగుతుండే, నిలదీస్తుండే మాకు. ఇది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఇది జరుగుతాయి. కానీ ఎవరు రావద్దు, ఎవడు అడగద్దు, అపోజిషన్ కనిపించొద్దు. ఇంక జెడ్పీటీసీ మెంబర్గా ఉన్న డిస్ట్రిక్ట్ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి, ఈయనకు అరెస్ట్ చేసేసినారు రాత్రికి. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ గారు నైట్ 2 o'clock అరెస్ట్ చేసుకొని పోయినారు. సుభాష్ రెడ్డికి అయితే రెస్పెక్ట్గా హౌస్ అరెస్ట్ చేసినారు. చిన్న చిన్న కార్యకర్తలు పట్టుకుని ఆయన ఉద్యమం అంటే ఇట్లనే ఉంటుంది. నువ్వు ఎంత ఆపే ప్రయత్నం చేసినా కామారెడ్డిలో బరాబర్ నీకు అడ్డుకున్నారు. 8 నిమిషాలు నీ కారు మీద ఆపినారు. ఇంకా మేమేం చెప్పలేదు. ఇక మేమేమైనా దిగి ఇక చూసుకునే బిడ్డ అని అంటే మాత్రం మీ తోలు తీసేస్తారు ప్రజలు. రెడీ ఉండు కేటీఆర్. 9.5 సంవత్సరాలు దున్నపోతురుగా పండుకున్నావు, ఏం చేయలేదు. ఇప్పుడు లేచి మైనారిటీ అప్లికేషన్స్ 2015లో తీసుకున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు 1,64,000 అప్లికేషన్ 7 సంవత్సరాలు అట్లనే పెట్టుకున్నారు. తర్వాత 2023లో 2022లో మళ్ళీ రీఅప్లికేషన్ తీసుకున్నారు. ఫ్రెష్ 2,14,000 వచ్చినాయి. దాన్ని పెండింగ్ పెట్టి ఇప్పుడు కేవలం 14,000 3,000 క్రిస్టియన్స్కు, 11,000 ముస్లిం సోదరులకు ఇది యువకులు ఇస్తారట. అంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ 120 మందికి, దాని 120 మందికి ఇచ్చేస్తే ఆ కాన్స్టిట్యున్సీలో బీదరికం పోతుందా? అది కూడా ఎవరికి ఇస్తున్నారు? టీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తులకు, మంచి ధనవంతులు ఉన్నారు ఇచ్చినారు. ఇవాళ బీసీలకు ఇచ్చినారు. ఏమైంది? ఊరికి 2-3 వచ్చినాయి. వాళ్ళు అక్కడ బైకాట్లు జరుగుతున్నాయి. మా దగ్గర యాడారంలో గడబడైపోయింది, మా దగ్గర పెదమల్లాడిలో గడబడినాయి. ఊర్లు వైజ్ చేస్తా అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినారు. ఊర్లో ప్రొటెస్ట్ చేసి ఆ కులంలో వచ్చిన వాళ్ళే పెదమల్లాడిలో మా ఈ వాషర్మెన్ కమ్యూనిటీస్కు వచ్చినాయి. 2 వచ్చినారు. ఇతర కమ్యూనిటీ వాళ్ళంతా బైకాట్ చేస్తున్నారు. మేము రాము, వాళ్ళకి ఇచ్చినాం కదా వాళ్ళని చూసుకోమని, ఇక మేము రాము. ఇది ఎలక్షన్ గేమ్. జస్ట్ కొన్ని ఇచ్చి ఇంకా వస్తాయి మీకు వస్తాయి. అభితో షురువాత్ కర్రాం. ఇక బోని ఇది ప్రసాదం ఇది తీసుకోండి, ఇక మళ్ళీ మొత్తం వస్తుందని అది దేవతల ప్రసాదం అని ఇస్తున్నాడు. ఇలా మేము ప్రొటెస్ట్ చేయబట్టే మా డిక్లరేషన్కు భయపడే ఇలా రైతులకు లోన్ మాఫ్ చేస్తున్నాం. అంటే క్రెడిట్ మాకు ఇవ్వాలా? మా భయం లేకుంటే మా డిక్లరేషన్ మేము 2 lakhs ఇస్తున్నామంటేనే ముందుకు వచ్చిండు. ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయనే పునాది అబద్ధాల మీద ఉంది. ఆయన కేవలం ఎలక్షన్ కంటే ముందే ఇలాంటి గిమిక్స్ చేసి కొన్ని పథకాలు అనౌన్స్ చేసి మళ్ళీ పత్తకు లేకుండా అయిపోతాడు. ఎవరు ఎలక్షన్ అప్పుడు మన తెలంగాణ అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అయిపోయింది. 14 ఎజెండాలో 12% రిజర్వేషన్ ముస్లిం ఏడుంది. ఇప్పుడు పథకం చేస్తే ఏమవుతుంది? వేర్ ఇస్ యువర్ రిజర్వేషన్? ముందు దాని మీద చెప్పు. అట్లే నేను దళిత్కు 3 ఎకరాలు అను, దళిత్కి ముఖ్యమంత్రి దాని మీద చెప్పకుండా నేను దళిత్ బంధు అంటున్నావు. అంటే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోకు విరుద్ధంగా ఏదో ఒకటి చాక్లెట్ ఇచ్చి, పిల్లగాడు ఏడిస్తే చాక్లెట్ ఇచ్చినట్టు, ఇది చాక్లెట్ తప్ప ఏమి లేదు. ఇది భవిష్యత్తులో బాగా అయ్యేది కాదు. కానీ ప్రజలు ఇవి అన్నీ చూసి కేసీఆర్ని ఈసారి ఓడగొడదామని నిర్ణయం తీసుకొని ఉన్నారు. జస్ట్ ఎలక్షన్ డిక్లేర్ కానీ వీళ్ళు తిరుగుతూ ఉంటే ప్రజలు వీళ్ళను తరిమి కొట్టకుంటే నా పేరు షబీర్ కాదు. ఇది ప్రెస్ మీడియా ఆన్ రికార్డ్ చెప్తున్నా.